ఎల్లో మీడియా మొత్తం కూడా ఎంటైర్ ఎల్లో మీడియా మొత్తం కూడా జగన్ గారిని టార్గెట్ చేశారేమో అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 రోజులు బట్టి మొత్తం టార్గెటెడ్ జగన్ గారిది ఒక మిషన్ కింద తీసుకుని ఆయన టార్గెట్ చేస్తున్నారేమో అని చాలా మటుకి అనిపిస్తుంది వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటే కనుక. యాక్చి టు అని కాండ్రించి ఉమ్మేస్తున్నారట జగన్ గారి మీద. ఎవరో ఎల్లో మీడియాలో కొంతమంది. వెంకటకృష్ణ ఒక వీడియో చేశాడు. ఆయన చేసిన వీడియో దాని గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. ఆయన పెట్టిన థంబ్నెయిల్ ఏంటనుకున్నారు? ఆయన పెట్టిన థంబ్నెయిల్ ఏంటంటే రాధాకృష్ణని టార్గెట్ చేసే దమ్ముందా? రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణని టార్గెట్ చేసే దమ్ముందా? యాక్చి అనేది కనుక ఒక థంబ్నెయిల్ పెట్టి వెంకటకృష్ణ గారి ఫోటో పెట్టి జగన్ గారు ఇలా ఉన్న ఫోటో జగన్ గారిది ఒకటి పెట్టి చూస్తారా? ఇది ముసుగులో గుద్దురాట ఎందుకు చూడండి, అర్థమైందా? కనబడుతుందా? కాబట్టి నేను ఈ తమిళనాడు పెడతాను. కాబట్టి అలాంటి తమిళనాడు పెట్టి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో అసలు ఏంటి, దాని అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, దాని గురించి మాట్లాడదామని చెప్పేసి వీడియో చేస్తాను. ఎందుకంటే వాస్తవం మాట్లాడారా, అవాస్తవాలు మాట్లాడుతున్నారా? వాస్తవం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు తప్పే చేస్తుంటే కనుక అసలు ఎలాంటి ఇదే లేదు, తప్పు ఎవరు చేసినా తప్పే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం ఎవరిని వెనకేసి రావాల్సిన పని లేదు. 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎవరు పరిపాలనలో ఉంటే కనుక వాళ్ళు చేస్తున్న తప్పుల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ఏ అయితే ఉంటాయో వాటిని ప్రజల తరపున వెనకేసి రావడమే మన ఉద్దేశం, ప్రజలను వెనకేసి రావడం. కాబట్టి ఆయన చేస్తున్న ఈ వీడియోలో యాక్చి ఏదైతే ఊసాడో, కాండ్రించి ఊసాడు ఉమ్ము, ఆ ఉమ్ముకు సంబంధించిన దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. ఏంటంటే రాజధానిపై ఇంకా కుట్రలు ఎందుకు జగన్ అంటే, వీడియో రాసిన తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తారు కదా, దాంట్లో కొన్ని అయితే రాశారు వీళ్ళు. రాజధానిపై ఇంకా కుట్రలు ఎందుకు జగన్, దోచుకుంటున్నారని ఏడుపులు ఇంకెన్నాళ్ళు, చెంచాగాళ్ల చాటుని ఎంతకాలం దాక్కుంటావు, అయినా పేటీఎం బ్యాచ్కి బుద్ధి ఉండక్కర్లేదా? ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఉందండి. జగన్ ఏం చెప్పినా గంగిరెద్దుల్లా బుర్ర లోపడమేనా? కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించనక్కర్లేదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ టార్గెట్ చేసే కుట్రలు ఫలిస్తాయా? కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రిక అనుకున్నారా ఆంధ్రజ్యోతి అంటే? కాండ్రించి ఉమ్మేసిన బులుగు బ్యాచీకి బుద్ధి రాలేదా? మీ మొక్కల పైన కాండ్రించి ఉమ్మేసిన బులుగు బ్యాచీకి బుద్ధి రాలేదా? నీతి మాలిన సాక్షికి మౌత్ మోషన్స్ ఆగలేదా? యాక్చి అనేది కనుక వాళ్ళు పెట్టడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఏబిఎన్ వెంకటకృష్ణ గారు చేసిన వీడియో కింద రాసినటువంటి కొన్ని హ్యాష్ట్యాగ్స్ లాంటి కొన్ని డిస్క్రిప్షన్ కింద రాశారనమాట. ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి పదాలు ఇవి. కాబట్టి ఏంటి అంత దారుణంగా జగన్ గారిని తిట్టాల్సిన పనే వచ్చింది? ఎందుకు అంత కోపం వచ్చింది? ఏబిఎన్ రాధాకృష్ణ వారికి, వారి యాజమాన్యానికి అంత కోపం ఎందుకు వచ్చింది? జగన్ గారు అంత పని ఏం చేశారు? వీళ్ళని ఏం కెలికేశాడో నాకు అర్థం కాల. ఎందుకంటే మరి అంత కోపం ఎందుకు నాకు అర్థం కాల పాపం. కాబట్టి ఒకటైతే చెప్పగలను, ఇంతకు ముందు వచ్చినటువంటి కొన్ని వార్తల దృష్ట్యా ఈ వీడియో అయితే వచ్చింది. ఏంటి ఆ వార్తలు అంటే కనుక, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించి వాళ్ళ పిల్లల పేరు మీద ఏంటి యూనివర్సిటీకి కొంచెం దూరంలో, కోతవేడు దూరంలో అంటే లేదా సచివాలయానికి దగ్గరగా అమరావతిలో ఫ్లాట్లు అయితే ఇచ్చారట. వాళ్ళు ఎక్కడియో ఫ్లాట్లు తీసుకుని వీళ్ళకి కావాల్సిన చోట అంటే మంచి అంగు ఆర్భాటం ఉండే చోట ఫ్లాట్లు ఇచ్చారట. అది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే సాక్షి ఛానల్ కూడా చెప్తున్న మాటే ఇది ఆ ప్లాట్ల గురించి. కాబట్టి ఏంటా ప్లాట్లు, ఏంటా కథ అంటే కనుక దీని గురించి పూర్తిగా మాట్లాడదామండి. ఫస్ట్ అయితే కనుక గట్టిగా లైక్ కొట్టండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి ఈ విషయాలు, వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి కదా. మీరు గట్టిగా ఒక లైక్ కొడితే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. నీరుకొండలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు, కూతురు 5 ఎకరాల 39 సెంట్లు సిఆర్డీఏకు అప్పగించారు. నీరుకొండలో ఉండే వాళ్ళ భూమి, ఏబిఎన్ రాధాకృష్ణ గారి భూమి 5 ఎకరాల చిల్లర, అది సిఆర్డీఏకి అప్పగించారు. ఓకే, అక్కడ వరకు ఓకే. తర్వాత దానికి ఫలితంగా మనోడే కదా, అప్పగించింది కూడా మనోడే కదా, దానికి ఫలితంగా వెస్ట్ బైపాస్కు పక్కనే 1500 గజాలు చొప్పున 2 ప్లాట్లు, 1000 గజాలు చొప్పున
మరో 2 నివాస ప్లాట్లు కేటాయించారు. ఇది అంటే 5 ఎకరాలకు అప్పచెప్పినందుకు గాను ఏంటి బైపాస్కు పక్కనే 1500 గజాలు చెప్పిన. ఇక్కడ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వటం గురించి ఎవరు తప్పు పట్టడంలా. ఈ వైసీపీ వాళ్ళు కావచ్చు, అలాగే సాక్షిచర్లు కావచ్చు, వీళ్ళు కూడా తప్పు పట్టట్లా ప్లాట్లు ఇవ్వడం గురించి. కానీ ప్లాట్లు బైపాసుల పక్కన ఏంటి లేదా సచివాలయాల పక్కన మనకు కావాల్సిన వాళ్ళకి అంటే దీనికి అంటే ఎక్కువగా వెంకటకృష్ణ గారు సామెతలు వాడాడు ఈ వీడియోలో. ఆయన ఏం మాట్లాడాడో మీకు వినిపిస్తాను నేను. సామెతలు మాట్లాడాడు. పిల్ల సచ్చిన కోతిలాగా, పిల్ల సచ్చిన తల్లి కోతిలాగా ఆయన కొన్ని సామెతలు అయితే వాడాడు. నేను సామెత చెప్పాలంది నాకు ఇక్కడ. కాబట్టి ఎందుకని చెప్పాల్సి వచ్చిందంటే కనుక వడ్డించేవాడు మనవాడైతే కనుక ఎక్కడ కూర్చున్నా సరే మనకు అందాల్సినవి అందుతాయి, మనకి పడాల్సినవి పడతాయి. మన ప్లేట్లో మన విస్తర్లో ఏవైతే పెట్టాలనుకున్నాడో అవి ఖచ్చితంగా పెడతాడు. ఎందుకని వడ్డించేవాడు మనోడే కాబట్టి చూసి మనోడు ఎక్కడ ఉన్నాడో అని చూసి అవన్నీ పట్టుకొని వడ్డిస్తాడు. సో అలాగే మీకు వడ్డించారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి ప్రభుత్వం మీకు మనోడు అని అనుకుని వీడు మనోడేరా అనే దృష్టితోటి మీకు వడ్డించారు రాధాకృష్ణ గారికి. ఎక్కడ మంచి హంగు ఆర్బాటు ఉండే స్థలాల్లో మంచి ప్లేసుల్లో మీకు ప్లాట్లు కేటాయించారు అనేది ఆరోపణ. వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇది. అర్థమైంది కదా? కాబట్టి అంటే మరి కళ్ళకి కట్టినట్టు కనబడతా ఉంటే మరి అనకపోతే ఏమంటారో అది వాస్తవమే కనుక. కాబట్టి అంటే నీరుకొండలో ఏదైతే మీరు 5 ఎకరాల 39 సెంట్లు ఇచ్చారో దాని ఫలితంగానే బైపాస్ పక్కన 1500 గజాలు చొప్పున 1000 గజాలు చొప్పున మరో 2 నివాస ప్లాట్లు కేటాయించారు. ఎస్ఆర్ఎం వర్సిటీకి ఎదురుగా కోడలిలో ఎస్ఆర్ఎం వర్సిటీకి ఆ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి ఎదురుగా కోడలిలో జంక్షన్లో 660 గజాలు చొప్పున ఇంకో 2 వాణిజ్య ప్లాట్లు, 660 గజాల చొప్పున ఇంకో 2 కమర్షియల్ ప్లాట్లు. ఎక్కడ ఎస్వి యూనివర్సిటీకి ఎదురుగా ఏంటి జంక్షన్ తగులుతుంది అని అయితే కనుక దీనికి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఏం చెప్తున్నారంటే ఎస్వి యూనివర్సిటీకి ఏది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా అని అంటున్నారు కదా. ఎదురుగా కాదది, ఆ ఎదురుగున్న రోడ్లో 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అంటారు. మొత్తానికి ఏదైతేనండి ఆ పరిసర ప్రాంతాల్లో అయి ఉండొచ్చు. కాబట్టి ఇందుకోసమే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళు రాధాకృష్ణ గారి మీద పడి ఏడుస్తున్నారు, అని వెంకటకృష్ణ గారు ఈ వీడియోలో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఇందుకే ఏడుస్తున్నారు. అయ్యో లక్ష్మణ అంటూ పాపం అయ్యో రామా అంటూ ఏంటి చాలామంది రైతులు గగ్గోలు పెడతా ఉంటే కొంతమందికి ఏమో ఎక్కడో అడవుల్లోనూ, కొంతమందికి ఎక్కడో గుట్టల్లోనూ, మెట్లలోనూ, తట్టల్లోనూ ప్లాట్లు వచ్చాయంట. వాళ్ళు నెత్తి నోరు బాదుకున్నారు. ఇది వాస్తవమే కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీనేమో అలాంటి చోట్ల వచ్చి మీరు వాళ్ళకి అక్కడ వస్తే అర్థం ఏంటి? దీని గురించి కొంతమంది చాలా రకాలుగా మాట్లాడారు. ఏంటి ఎవరైతే టీడీపీలో కొంతమంది పెద్దలు మాట్లాడినంటే కంప్యూటరైజ్డ్గా ప్లాట్లు అంటే లాటరీ తీసాం, మాన్యువల్గా కాదు కంప్యూటరైజ్డ్గా ఏంటి మేము లాటరీ తీసాం, దాంట్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాం, ఎలాంటి పక్షపాతం లేదు అనేది కనుక చెప్తున్నారు చాలామంది రాజకీయ పెద్దలు, నాయకులే ఎవరైతే కూటమి నాయకులు. కాకపోతే వీళ్ళేమనేది ఏంటంటే వేసిన ఓటే తమ్ము స్వయాన మాకు మేము వేసిన ఓట్లే మేము వేసిన వాళ్ళకి పడలేదు, ఈవీఎంలు అవి ఇవి జరిగాయి కాబట్టి బోడీ ఆ ప్లాట్లు ఏముంది బంబ్లింగ్ జరగవచ్చు కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా కొద్ది గొప్ప న్యాయం లేకపోలా. చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులైన బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకి ఇదే రీతిలో ప్రాధాన్యం లభించింది. ఇది కూడా ఆరోపణ. సచివాలయానికి కోతవేటు దూరంలో సీఎం ఇంటికి సమీపంలో ప్లాట్లు కేటాయించారు. వాళ్ళకి కావలసిన వాళ్ళ అనునయులకి వాళ్ళకి యుద్ధ గొప్ప చేశారు కాబట్టి వారు సీఎం కోటరీ కావడం వల్లే చేతివాటం ప్రదర్శించారని ప్రభుత్వం సిఆర్డీఏపై చాలామంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాట వాస్తవమే. రైతులు చాలామంది కోపపడతారు. మీకు కావాల్సిన మీ దగ్గర ఇచ్చుకున్నారో మాకు మాత్రం ఎక్కడెక్కడో పడేశారు అని అయితే కనుక వాళ్ళు అంటున్నారు. తమకేమో చెరువులు వాగులు ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారని మండిపడుతున్నారట. కాబట్టి ఇది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి వెంకటకృష్ణ గారు ఆయన భాష్యం ఏంటంటే, ఆయన చెప్పేది ఏంటంటే యాక్చిట్టు అని అన్నా చూసారు, దాని గురించి మనం మాట్లాడదాం. ఇది క్లియర్ కనబడుతుంది. కాకపోతే అమరావతి రాజధానిలో శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రాజధాని బ్రహ్మాండంగా అయితే ఒకటండి, ఇంకోటి ఏంటంటే
వాస్తవంగా అయితే కనుక ఈయన మాట్లాడే మాటల్లో ఒక్కసారి మీరు వినండి, క్లియర్ కట్గా మీకు అర్థమవుద్ది. ప్రభుత్వం పడిపోయింది, ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయింది, పార్టీ అంతర్ధానం అయిపోయే దిశగా వెళ్ళిపోతుంది, మునిగిపోతుంది. ఇది క్లియర్ కనబడుతుంది. వెంకటకృష్ణ గారికి క్లియర్గా కనబడుతుందంట వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్ధానం అయిపోతుందని, పడిపోయిందని, మొత్తం భూస్థాపితం అయిపోతుందని ఆయన మాటల్లో కనబడుతుందంట. ఆయనకి అర్థమైపోయింది. అమరావతి రాజధానిలో శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రాజధాని బ్రహ్మాండంగా సాకారం అవుతోంది. అన్ని అడ్డంకుల్ని అధిగమించి కొన్ని రాక్షస మూకల క్రీడ నుంచి బయటపడి, అరాచక శక్తుల క్రీడ నుంచి బయటపడి నిలదొక్కుని మళ్ళీ సగర్వంగా తలెత్తుకుని అక్కడ రాజధాని తయారవుతుంది. ఇది క్లియర్, మంచిది. దీన్ని ఎవడు ఆపలేడు. తల కిందకి కాలు పైకి పెట్టి తపస్సు చేసిన ఎవరైనా సరే, పేర్లు ఎందుకు కానీ ఎవరు చేసినా పేర్లు ఎందుకు, దాన్ని ఇంచు కూడా కదిలించలేరు. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే దాని వెంట్రుకు కూడా పీకలేరు. బాగా చెప్పాడు. దిస్ ఈస్ క్లియర్. అయితే అనుకున్నది చేయలేకపోయాం, దాన్ని నాశనం చేయలేకపోయాం అనే ఆ కడుపు మంట, ఆ కుళ్ళు వాళ్ళని దహించి వేస్తోంది. ఎవరు మీకు కూడా మాట చెప్పాలండి, నేను జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్ల నుంచి నేటి వరకు ఎక్కడా కూడా మాకు అమరావతి వద్దు లేదా మాకు అమరావతి మీద మాకు ద్వేషం ఉంది అన్న మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు. రాసుకోవచ్చు, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీరు జగన్ అని కోరి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన చెంచాలని, ఆయన తాబేదారుని, ఆయన చెంచాలి చచ్చిపోతుంది. ఇప్పుడు జగన్ గారి చెంచాలంటే ఎవరైనా తెలియగడతారు, జగన్ గారి తాబేదారులు అంటే ఎవరో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్న కొంతమంది మాజీ మంత్రులని, మాజీ నాయకుల్ని. ఈ పరిస్థితిలో వీళ్ళు ఏం చేశారంటే, ఇక అమరావతిని మనం ఏం చేయలేము అనేది అర్థమైంది. దాన్ని ఆపడం మనం ఏం చేయలేము అర్థమైంది. ఇక మనం భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు అనేది కూడా అర్థమైంది. ఇక భవిష్యత్తులో మనం అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు కూడా అర్థమైపోయిందండి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇంకేదో భ్రమలు కల్పించాలి అమరావతి మీద ప్రజలకి. ఏంటది? అప్పుడు అమరావతిలో రాజధాని ఉన్నప్పుడు భ్రమరావతి అని ప్రచారం చేశారు కదా. ఇప్పుడు అమరావతి భ్రమరావతి కాదు, అదొక నిజం, అదొక వాస్తవం అక్కడ కనపడుతుంది. ఇప్పుడు దాని మీద కొత్త భ్రమలు క్రియేట్ చేయాలి. ఏంటది? అవినీతి జరిగిపోతుంది, జరగట్లేదు. దోపిడీ జరిగిపోతుంది, జరుగుతలేదు, దోచుకు తినేస్తున్నారు, తింటలేదు, దోపిడీ చేసేస్తున్నారు, చేయట్లేదు, బినామీలు, లేకపోతే ముఖ్యులు, లేకపోతే చంద్రబాబు నాయుడు కులం, లేకపోతే చంద్రబాబు నాయుడు సన్నిహితులు, ఆయన చెప్పేస్తారు. తెల్లారి లెగిస్తే తినేస్తున్నారు, దోచేస్తున్నారు. ఇదే ఏడుపు. ఎంత ఏడుపు అంటే, ఎంత పిల్ల తెచ్చిన కోతి అంటారు, చిన్నప్పుడు వినేవాడు సామెత. దాని అర్థం తెలియదు కానీ చెప్తున్నారు, అర్థం తెలియ ఉండేది కండి. పిల్ల తెచ్చిన కోతి లాగా ఏడుస్తానే ఉన్నారు. ఒకటే ఏడుపు. ఆ ఏడుపుకి పిల్ల చచ్చిపోతే గనక, కోతికి తన పిల్ల చచ్చిపోతే గనక ఎలా ఏడుస్తుందంటే, ఆ ఏడుపు ఇంకో వర్ణాతీతం, ఏడుస్తూనే ఉంటుంది. ఇక ఓర పెడతానే ఉంటుంది. ఇక కానీ దానికి అర్థం తెలియకపోవడం ఏంటి ఎంత వెంకటకృష్ణ గారికి? అసలు ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అది ఓదార్పు లేని ఏడుపు. అది అంత దరిద్రంగా తయారయ్యారు, అంత నీచంగా తయారయ్యారు. మినిమం మనుషుల్లా కూడా బిహేవ్ చేయట్లా. ఎలా యాజిటీజ్గా కనుక ఎవరన్నా చెప్తే కనుక, ఎవరైనా వీడియో చేస్తే కనుక ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తున్నాం మనం. ఏం జరుగుతున్నాయి పర్యవసానాలు తెలుసు మనకి. వాళ్ళు బిహేవ్ చేయట్లేదు సరికదా. వాళ్ళు పెట్టుకున్న మీడియా కూడా అన్ని వదిలేసింది. ఏం వదిలేసింది? ఏం వదిలేసింది? అన్ని శరీరం ఉంటే బట్టలు ఉంటాయి, లేదా సిగ్గిడి చేసినోడు బట్టలు ఇచ్చేస్తాడు. అవునా? బట్టలు ఇప్పేశారు, ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు శరీరమే లేకుండా చేసుకున్నారు. అది అంటే
వాళ్ళ నగ్న దేహానికి కూడా విలువ లేకుండా అయిపోయింది. అయ్యా అయ్యా, ఈ మాట ఎందుకు అంటున్నానంటే, చెప్పండి. ఒక పిచ్చివాడు మామూలుగా సపోజ్ ఒక అందమైన అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తే చూస్తూ ఉంటారు, ఎవరు చూస్తారు? లేదా ఒక బాడీ బిల్డర్, ఒక సినిమా హీరో షర్ట్ లేకుండా మజిల్ బాడీ చూపిస్తుంటే చూస్తారు, మగోడా. అదే ఒక పిచ్చివాడు మగ అయినా, లేదా పిచ్చి ఎక్కిన అమ్మాయి అయినా, లేడీ అయినా రోడ్డు మీద నగ్నంగా వెళ్తుంటే ఈ నగ్నం కూడా వింటారా బాబు? నగ్నం కదా, చూడకపోగా రాళ్లతో కొడతారు. చాలా చిన్నప్పుడు నేను కూడా చూశాను, గ్రామాల్లో రాళ్లతో కొట్టే సందర్భాలు చూశాను. రాళ్లతో కొడితే కొంతమంది పిచ్చివాళ్ళు చనిపోయిన సందర్భం కూడా చూసాం. ఎందుకనంటే పిచ్చివాళ్ళు అంటే ఆ రోజుల్లో జారి ఉండేది కాదు, భయం ఉండేది. ఇప్పుడు ఏంటి రాళ్ళతో కొట్టి చంపేమని నాకు అర్థం కాలేదు. ఎక్కడొచ్చి గీగుతాడో అనే భయంతో రాళ్లతో కొట్టేవాడు. కొడితే చనిపోయిన సందర్భాలు ఘటనలు ఉన్నాయి, మనకు తెలిసి. అందరూ సర్టిఫై చేసుకోండి. ఇప్పుడు ఎందుకు ఇది? వీళ్ళకి బట్టల విలువ తెలియదు, అసలు బట్టలు అవసరమా లేదో తెలియదు. ఈ బట్టలో ఈ నగ్నం ఈ గొడవ ఏంట్రా నాయన? ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది వీళ్ళ నైత్యాన్ని, లేకపోతే వీళ్ళ దిగజారుడుతనాన్ని, వీళ్ళ దిగంబరత్వాన్ని. పైచ్యం తెలుసు, నైత్యం ఏంటండి? దాన్ని ఏదో అనాలి, దిగంబరం కాదా? చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్పేవాళ్ళు. ఏంటది? మళ్ళీ ఇంకో సామెత చెప్తున్నందుకు మళ్ళీ క్షమించడం ఎందుకు? కూతుందని నేను అనుకుంటా, ఉందో లేదో కూడా తెలియదు. రంకు నేర్చినమ్మ బొంకు నేరకపోతే పొంకనక్కల పాలైంది. రంకు నేర్చినమ్మ బొంకు నేరకపోతే పొక్కలక్కల పాలైంది. అన్నీ చెప్తాడు, నాకు అర్థం తెలియదు అంటాడండి వెంకటకృష్ణ గారు. ఇప్పుడు వీళ్ళు చేసింది అదే పని, ఎంతసేపు దోచుకోవడం ఇదే పని, వాళ్ళకి వేరే పని లేదు. అర్థం తెలియదు. అక్కడ పడితే అక్కడ భూమి రూపంలో దోచుకున్నారు, ఇసుక రూపంలో దోచుకున్నారు, మైనింగ్ రూపంలో దోచుకుంటున్నారా? ఇప్పుడు ఉన్నప్పుడు అన్ని రకాలుగా దోచుకున్నారు. నడుస్తానే ఉంది, చూస్తున్నారు కదా, దర్యాప్తు చూస్తారు. ఇన్ని రకాలుగా దోచుకుని ఇప్పుడు దోచుకోవడానికి లేక కంచూపు మేరలో అవకాశం ఉంటుందో లేదో తెలియక గంగవేరులు ఎత్తి అసలు విషయం చెప్పండి సార్. బట్టలు ఇప్పేసుకుని ఇంకా బట్టలు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు, వాళ్ళు వాళ్ళ బ్యాచ్. ఓకే, వాళ్ళు వాళ్ళ బ్యాచ్. మరి ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. అమరావతిలో 33,000 మంది రైతులు భూములు ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన భూముల కింద వాళ్ళకి ఇచ్చిన భూముల కింద ఏం జరిగింది? ఇంతకీ అసలు పాయింట్ రావట్లా. రాధాకృష్ణ గారికి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళకి దాని గురించి చెప్పట్లేదు ఎందుకు? నేను దాని గురించి అయితే బాగుండు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచక శక్తి అధికారంలోకి రాకుండా ఉంటే ఈ పార్టీకి అన్ని పూర్తయిపోయాయి. రాజధాని నిర్మాణము, అరాచకం అని మీరు అంటున్నారో, మాకు జగనే దేవుడు అనేమో కొంతమంది అంటున్నారు. చంపేసేసరికి అది లేట్ అయిపోయింది. ఈ దగ్గర 80,000 ప్లాట్లు 33,000 మంది రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ కింద ఇవ్వాలి, డెవలప్ చేసి 80,000. అందులో ఒక 4 ప్లాట్లు వచ్చాయి పాయింట్. మా ఎండి గారికి, వాళ్ళ ఎండి గారికి, రాధాకృష్ణ గారికి 4 ప్లాట్లు. కుమారుడు కుమార్తె అనూష వేమూరి వాళ్ళిద్దరు 5.35 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద, మెయిన్ కోర్ క్యాపిటల్ కాకుండా దూరంగా ఉన్న దగ్గర ఇచ్చారు. పూలింగ్ సమీకరణ కింద ఇచ్చారు. ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. అక్కడ రాజధాని కావాలని కోరుకున్నారు, ఇచ్చారు. అందరిలాగానే వాళ్ళు ఇచ్చారు. ఇవ్వడం తప్పేం లేదు, ఎప్పుడో ఉంది, ఉండకూడదా? అది కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఎలా ఉందంటే కనుక, ఇప్పుడు అక్కడ ఎలా ఉందని కొంతమంది డౌట్ రావచ్చు. ఏంటి అమరావతి అక్కడ అవుతుందని ముందే కొనేసాడా ఏంటి రాధాకృష్ణ గారు? అమరావతి పలానా చోట అవుతుంది, రాజధాని పలానా చోట అమరావతి రాజధాని అవుతుందని ముందే తెలుసుకుని అక్కడ కొనేయాడండి అని అనడం తప్పు. అలా అనకూడదు కూడా, ఎందుకంటే వాళ్ళకు ఉంటుంది భూమి, ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఎవరైనా కానీ. అలా అనడం తప్పే వెంకటకృష్ణ గారు, నేను కూడా చెప్తా. తప్పది. ఆయన అదేలే తప్పు, అలా అనకూడదు. ఉండొచ్చండి, ఉండొచ్చు. సో
విషయం చెప్పండి. నీరుకొండ అనే దగ్గర 5.5 ఎకరాలు నీరుకొండ దగ్గర 5.5. నుంచి అంటే ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు అవును ఇస్తే భూమి ఇస్తే వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు. ఎక్కడ? 1500 గజాలు చొప్పున చెరొక ప్లాట్, 1000 గజాల చొప్పున చెరొక ప్లాట్ ఇచ్చారు. తర్వాత ఇంకొక 660 గజాల చొప్పున కమర్షియల్ ప్లాట్స్ ఇస్తారు కదా, అవి ఆ ఎస్ఆర్ఎం జాయికి ఎందుకో గట్టిగా చెప్పండి. సెకండ్ ఫేజ్ దగ్గరలో ఎస్ఆర్ఎం ఒక్కసారి 10 గజాల చొప్పున కమర్షియల్ ప్లాట్స్ ఇస్తారు కదా, అవి ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సెకండ్ ఫేజ్ దగ్గరలో అవి ఇచ్చారుగా యూనివర్సిటీ దగ్గర. ఇప్పుడు వీళ్ళు ఏడుపు ఏంటంటే ఏంటి వీళ్ళు రాసింది ఏడుపు కాదు, అది పోనీ నిజంగా అక్కడ వాళ్ళు రాసిన దాంట్లో చూపించిన దాంట్లో వాస్తవం ఉంటే వాస్తవం మీరే చెప్పారు కదా ఇప్పుడు. ఒక అబద్ధాన్ని వాళ్ళే సృష్టించుకుని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఇచ్చారా లేదా అన్నది మీరే చెప్పారు ఇచ్చారని. ఇప్పుడు అక్కడ ఒక బూచ్ ఉంది, ఒక తోడేలు ఉంది, ఒక పులి ఉంది, ఒక సింహం ఉంది, అది కనపడింది, దాని చూసి భయపడ్డామంటే అర్థం ఉంది. అక్కడ సింహం లేదు, పులి లేదు, కానీ ఉందేమో అని భయపడిపోతున్నారు వీళ్ళు ముందే. అక్కడ రాధాకృష్ణ అనే ఒక సింహం, రాధాకృష్ణ అనే ఒక పులి కనపడుతుంది వీళ్ళకి. రాధాకృష్ణ సింహం, రాధాకృష్ణ పులి భయపడిపోయి భయపడ్డారు. ఏమన్నారు? ఇవి మొదలెట్టారు. ఏంటవి? సెక్రటేరియట్ అది సమీపంలోనంట. సెక్రటరీ కాదా? సెక్రటరీ సమీపంలో కాదా? నాయుడు కట్టుకుంటున్న ఇంటికి సెక్రటేరియట్ ఏమో కోతవేటు దూరంలోనంట. కాదా? సెక్రటేరియట్ కి కోతవేటు దూరంలో పెట్టుకుని సెక్రటేరియట్ లో కోత ఎత్తే రాధాకృష్ణ గారు మీరు పరిగెత్తారు అక్కడికి. ఏమో ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో అని అంటున్నారండి. చంద్రబాబు నాయుడు ఇంటికి అతి సమీపంలోనంట. కాదా? అంటే ఊళ్ళలో పల్లెటూళ్ళలో పక్క పక్క ఇళ్ళ ఉన్న మహిళలు ఆ కాంపౌండ్ వాళ్ళ మీద నుంచి వదిన ఏం కూర ఉండవు అలా మాట్లాడుకోవడం కోసమే పక్క పక్కన తీసుకుంటారా? ఏమో సీఎం గారి ఇంటి పక్కన, అది వేరే విధానం కదా. రోజు అతి సమీపంలో కట్టుకొని మాట్లాడుకోవచ్చు, దాన్నే ఉంది, తప్పే ఉంది. ఇంట్లో మీకు అర్థం కానిది ఏంటంటే ఇంకా దీన్ని ల్యాగ్ చేయడం కానీ మీకు అర్థం కానిది ఏంటంటే నిజంగా రైతులు ఎవరైతే ఉన్నారో అలాంటి రైతులకి ఎక్కడో వాగుల్లోనూ, వంకల్లోనూ, శాలల్లోనూ, ముంపు ప్రాంతాల్లోనూ ఎలాంటి చోట్ల ఇచ్చారని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కానీ మీకు కావలసిన అనునయులు ఎవరైతే ఉన్నారో, రాధాకృష్ణ గారు కావచ్చు, ఇలా చాలామంది కావచ్చు, వీళ్ళందరికీ మెయిన్ ఏరియాలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఇచ్చారని 699 ప్లాట్లు ఇచ్చారని మీరే చెప్పారు. ఆయన కాబట్టి సచివాలయం కోతవేడు దూరంలో చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర ఏంటి ఇలా రాధాకృష్ణ గారికి కొద్దిగా గొప్ప ఫేవర్ చేసి ఉండొచ్చు. కాబట్టి దాన్ని మీరు లాక్కోవడం ఉంటమే మంచిదేమో. వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మీరు దాన్ని లాగడం నాకు తెలిసి ఇంకా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది నాకు. కాబట్టి లాగితే ఇంకా గట్టిగా లాగితే తెగిపోవచ్చు, చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మహాన్ న్యూస్ వంశీ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని యాడ్లు చేశారంట, టీవీ యాడ్లు. ఇవి ఏదో దాని గురించి, వీటి గురించి. అయితే ఆ యాడ్లు ఏమేమి చేశారు ఆయన అని అంటే కనుక ఒకసారి చూద్దాం. చూడండి. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఒకటే, దీపం 2.0 ఒకటే, ఉచిత ఇసుక తవ్వకాలపై వీడియో ఒకటే, ఇలా కొన్ని వీడియోలు అయితే కనుక ప్రభుత్వానికి చేసి పెట్టారు ఆయన. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వ నజరానా 56,64,000 రూపాయలు కేటాయిస్తూ జీవో మొన్న రిలీజ్ అయింది. జీవో రిలీజ్ చేశారు. ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళకి, అంటే తెలుస్తున్న వాళ్ళకి ఏదైనా జరిగితే అది ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా. అది దీంట్లో తప్పే ఉంది. కాబట్టి వాస్తవమా కాదా అనేది ప్రజలు ఆలోచిస్తారు, అది నిజమా కాదా అనేది ప్రజలు తెలుసు. కాబట్టి మనం ఎందుకు యాక్చి తూ అని ఊయాలి? చూద్దాం ఏం జరుగుతుందో. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.